ఒక ఊరిలో సత్య ఇంకా సుబ్బు అనే ఇద్దరు ప్రేమికులు ఉండేవారు. అయితే సుబ్బుని వశపరుచుకునేందుకు పన్నాగం పన్నిన సుందరి సుబ్బుని తన వశం చేసుకుని తన ఇంటికి తీసుకువెళ్తుంది. ఈ విషయం తెలుసుకున్న సత్య సుందరి ఇంటికి వస్తుంది. సుందరి, నా బాయ్ ఫ్రెండ్ని వశపరుచుకుని నాకే ద్రోహం చేద్దాం అనుకున్నావా? నేను ఇప్పుడు ఏం చేస్తానో చూడు. ఐరన్ బాల్తో ఆ డోర్ని పగలగొట్టరా నాయన. కొట్టు గట్టిగా. పగిలిందిరా నాయన. సత్య లోపలికి వెళ్ళేసరికి సుందరి సుబ్బుని వశపరుచుకుని, ఉసే మాయలాడి, నేను వచ్చేసానే. వీటి నుంచి తప్పించుకో. ఎలా తప్పించుకుంటావో చూస్తాను. పిచ్చిదా, పీతలు నన్నేం చేస్తాను చూడు. వాటి నుంచి తప్పించుకుని నీ దగ్గరకు వచ్చి నేను ఎంత చూస్తాను చూడవా. ఓ సుబ్బు డార్లింగ్, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఇష్టమా? సుందరి, నీ ఎంత చేరుస్తాను చూడు. సుబ్బు, నిన్ను మాయలాడిన నేను రక్షిస్తాను చూడు. నువ్వు నా దగ్గరికి రా డార్లింగ్. ఈ బాయ్ ఫ్రెండ్ని నీకు దక్కనివ్వని ఎలాగైనా నా సొంతం చేసుకుంటాను చూడు. ఇదో పెద్ద మాయలాడిలా ఉంది. ఈ అద్దంతో దీని పని చెప్తాను. ఓ డియర్, నువ్వంటే నాకు ప్రాణం డియర్. రా డియర్. ఆ విధంగా వాళ్ళిద్దరూ సుందరి నుంచి తప్పించుకొని గోవా వెకేషన్కి వెళ్ళడానికి తయారవుతారు. డార్లింగ్, మనం ఈ కారులో గోవాకి బయలుదేరదాం పదా డార్లింగ్. చాలా ముద్దొస్తున్నావు డార్లింగ్. ఏ సత్య, ఏంటి పని? మనం కారులో ఉన్నామన్న సంగతి మర్చిపోతే ఎలా డార్లింగ్? సుబ్బు నా బికినీని పింక్ టెంట్లో పెట్టానన్నాడు. వేసుకుని వస్తాను. సత్య, నువ్వు ఈ డ్రెస్ లో చాలా సెక్సీగా ఉన్నావు సత్య. చూడు సత్య, మనం బాలాట ఆడదామా లేదంటే వాటర్ డ్రైవింగ్ చేద్దామా? డ్రైవింగ్ చేద్దాం డియర్, చల్లగా ఉంటుంది. పద సత్య, వాటర్ లో ఆడేసుకుందాం. ఎంజాయ్ చేసేద్దాం ఇవాళ. ఒక పక్క ఎండ సత్యని ఎడాపెడా వాయించేస్తుంది. సుబ్బు డార్లింగ్, ఈ ఎండను తట్టుకోలేకపోతున్నాను డార్లింగ్. ఏదైనా చెయ్యి డార్లింగ్. సత్య డార్లింగ్, బాధపడుకు. నిన్ను చల్లబడిచే చల్లటి కొబ్బరి బొండ నీళ్ళు తీసుకొచ్చా, తాగు. థ్యాంక్ యూ డియర్, తీయగా ఉన్నాయి. సత్య డార్లింగ్, నీకు గిఫ్ట్ తెచ్చా. ఏంటో గెస్ట్ చేసి చూద్దాం. ఏంటబ్బా ఇంత పెద్ద గిఫ్ట్? ఏదైనా గిఫ్టే కదా. హే, నాకు గిఫ్ట్ వచ్చింది. డార్లింగ్, నువ్వా? ఐ లవ్ యూ సత్య, నన్ను పెళ్లి చేసుకుంటావా? అలా కథ సుఖాంతమయ్యింది.